వస్తున్నా. ఫైనల్లీ ఎన్టీఆర్ మూవీ సంబంధించిన ఒక అంటే గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నామని అయితే అనౌన్స్ చేశారు భయ్య. అసలు ఎన్టీఆర్ అని అయితే మామూలుగా లేడు, ఓన్లీ షాడో లుక్లోనే. అసలు షాడో లుక్లోనే ఇంత ఇదిగా ఉంటాయి, ఇంకా ఫుల్ లుక్ మామూలుగా ఉండడు అనమాట. ఇదైతే నాకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అసలు అక్కడ పిడికిలు బిగించిన ఊరికే అలా నించోండు, కిందంతా ఏదో ఇసుక లాంటిది అయితే ఉందనమాట. అండ్ ఇది స్టేట్ అనౌన్స్ చేసేసారు. గ్లిమ్స్ ఎప్పుడు వస్తుందని కూడా అయితే అనౌన్స్ చేసేసారు. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే అనౌన్స్ చేశారనమాట. ఈ విధమైన లుక్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి గ్లిమ్స్ ఎప్పుడు వస్తానని కూడా అనౌన్స్ చేశారనమాట. అసలు గ్లిమ్స్ అసలు నేనేమనుకున్నా అంటే లైక్ ఒక ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అయితే రిలీజ్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటా. కానీ ఫస్ట్ లుక్ వద్దు, టైటిల్ వద్దు, ఏమొద్దు, నేను గ్లిమ్స్ ఇచ్చేస్తా, ఎంజాయ్ చేసుకోండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని అయితే ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టు నాకైతే అనిపించింది. మామూలుగా లేడు ఎన్టీఆర్ అని అయితే. అసలు ఆ బాడీని అయితే ఆ లుక్తోనే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేటట్టు నాకైతే అనిపించింది. అండ్ సో ఇది నేను చెప్పదలుచుకోండి. అండ్ అంతేకాదు ఇక్కడ చూసుకుంటే కన్ఫైరింగ్ అనేది చేశారు. దానికి మీనింగ్ ఏంటో నేను గూగుల్ అడిగితే నాకైతే ఇలా అయితే చూపిస్తున్నాను. గూగుల్ అయితే నాకైతే ఇలా చూపిస్తుంది అనమాట, ఆక్రమించడం అని అయితే. ఇంకా చెప్పాల్సిన పని లేదు, గ్లిమ్స్తోనే అందరిని ఆక్రమించేస్తాడు మన ప్రశాంత్ నీల్ గారు అయితే. సో ఫైనల్ ఇదే నేను చెప్పదలుచుకోండి. నాకు మాత్రం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను May 20 దాకా అయితే. అండ్ ఈ ఇయర్ రావాల్సిన మూవీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. బట్ ఓకే, గ్లిమ్స్ అయితే వస్తుంది కదా, నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మరి మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్లీ కమెంట్లో చెప్పండి. గ్లిమ్స్ ఒక్కసారి దిగిందంటే మొత్తం షేక్ అయిపోద్ది, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ మొత్తము. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ కమెంట్లో చెప్పండి. సరైన అప్డేట్ మనం